జల్పల్లిలోనే ఫస్ట్ ముంబై గణేశుడు స్టార్ట్ చేసారు ఈ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు. సింహం నోరే ఇంత పెద్దగా ఉంది గాయ్స్, నేనైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది నాది. బాల్ గణేశుని లాక్కోండు. లోపల అన్ని గణేశులు చూపిస్తా, అస్సలు స్కిప్ చేయకూరి. ఈడ అన్ని యూనిక్ గణేశులే ఉంటాయి. కాంతారా గణేశుడు వా. చలో ఫ్రెష్గా రెడీ ఏడిపోతురు అనుకుంటురా. మళ్ళీ ఒకసారి మీ ముంగల హైదరాబాద్లోనే ఫస్ట్ ఓపెన్ అయిన షెడ్ జల్పల్లిలో, అదే గణేశులది. ఏమనుకుంటురా, మొత్తం తెలంగాణ మొత్తానికే తెలుసు అదే షెడ్లో గణేశులు ముంబైవి అవుతాయని. ఒక్కొక్క గణేష్ ఏంటి మమ్మీ ఎవడు 20 ఫీట్స్ ఉంటాయి గణేశులు. ఆ గణేశులను మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యం అయిపోవాల్సిందే. చలో ఇప్పుడు పోదామా. కిషన్ గాన్ దోస్తుగాడు అంట ఈ పోరోని దోలుకొని వచ్చిండు. వీళ్ళిద్దరు ఇప్పుడు నాయంబడ వస్తురు. ఆహా పశుపతి. పశుపతి అంటేనే బ్రాండ్ రాబెట్టి. ఎడికొస్తావు తమ్మి? నాయంబడ వచ్చి ఏం చేస్తావు? చలో గైస్, మనమైతే చక్కగా పోయి కలుద్దాం హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ షెడ్ జల్పల్లి. చూడండి పశుపతి కానీ దింపి వాడ నించుండు బికారి కానీ లెక్క ముంగల వెనకాల పోల్చొని ఖాళీ మనం హైవే మీద ఎంట్రీ ఇవ్వగానే వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. చూసిరా ఎంత ఎండ కొట్టనే, మనం అంటే అంత భయం. 1 hour later. మనమైతే చౌదరి ఆర్ట్స్ రాగానే ఫస్ట్ శివుని రూపంలో గణేశుడు కనిపిస్తాడు. ఆ గణేశునికి అంతా 6 ప్యాక్స్. చూడు ఒక్కసారి ఎట్లుంది. కింద మొత్తం 6 ప్యాక్ గణేశునికి, పైన కిరీటం పైన అమ్మవారు వచ్చింది. అది ఒక బాల్ గణేశుని లాక్కోండు. లోపల అన్ని గణేశులు చూపిస్తా, అస్సలు స్కిప్ చేయకూరి. ఈడ అన్ని యూనిక్ గణేశులే ఉంటాయి. ఒక్కసారి గణేశుని చూస్తే ఖుష్ కావాల్సిందే. సో షెడ్ లో ఇట్లా ఎంట్రీ అయినామో లేదో ఈ గణేశుడు కనిపిస్తాడు. సడు ఈ గోటు మన ఇండియాలో అయితే ఉండదు, ఎందుకంటే బయట దేశంలో ఉంటుంది. ఇది అడవి గోటు, అడవి పొటెల్. ఈ పొట్టెల్ ముక్కులో చూసిరా, ముక్కులు ఎట్లుంది, అది సైజీలు మళ్ళీ ఆ ముక్కు పుల్లని గుంసాడు చూడు. అట్లా అంత పెద్ద గణేశుడు దాదాపు ఒక 18 ఫీట్స్ ఉంటాడు. నాకెట్లా తెలుసు అనుకుంటురా, ఇగో ఇక్కడ 18 ఫీట్సే ఉంటాడుగా, అందుకే గణేశుడికి అంతే ఉంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అటు పొట్టెల్ ఇటు పొట్టెల్, మధ్యలో గణేశుడు మహారాజ్ టైప్లో కూర్చుండు. ఇంకా మహారాజ్ కూర్చొని ఏ సిపాయో అని చెప్తారుగా. సో గణేశుడికి అట్లే కూర్చుంది యూనిక్ లా. ఇంకొక గణేశుడిని చూపిస్తా, మీరైతే ఫిదా అయిపోతాడు. ఇటు పోత్రాజ్, ఇక్కడ శివశక్తి బోనం ఎత్తుకుంది. ఆ గణేశుని చూపిస్తే ఫిదానే, బోనాలకి క్రేజీ వైరల్ అయి గణేశుడు. చూసినా తమ్ముడు, ఇట్లాంటి గణేశులు మేము తప్ప ఇంకెవరు చూపెట్టాడు నీకు. మళ్ళీ ఫిదా కావాల్సిందే. మా ఎంబడి తిరిగితే మొత్తం రాయల్ ఉంటుంది, రాయల్. అర్థమైందా? సో నేను చెప్తున్నది ఇదే గణేశుడు. ఒక్కసారి ముంగల్కెళ్ళి చూపిస్తా ఎట్లుంటుందో చూడేది. ఖాళీ వన్ షాట్ రా పెట్టి గణేశుని చూడు ఎట్లుంది. మొత్తం మహారాజ్ టైప్ లో మధ్యలో కూర్చుంది. ఇక్కడ పోతరాజు, ఇక్కడ శివశక్తి బోనం ఎత్తుంది. గణేశుడు ఎట్లుందో కామెంట్ చేయరు. ఈ గణేశుడు బోనాలకి వైరల్ అవుతారా కాదా? ఎవరా పశుపతి వైరల్ అయిపోతుంది. ఎందుకంటే వచ్చేది బోనం కాబట్టి ఆ బోనాల గురించి అర్థం చేసుకొని ఆ గణేశుని చేసేటప్పుడు ఏ లెవెల్ ఉండొచ్చు. సో బోనాలు కాన్సెప్ట్గా ఇలా గణేశుని తయారు చేసేదా, అందుకే వైరల్ కావాల్సింది. పోతరాజు చూసిరా, ఇంకా ఈ పోతరాజు చేతుల తాళ్ళు వస్తాయి. పోతరాజు ఏరా పోతే ఇలా అమ్మవారు చూసేస్తే ఇక్కడ బోనం ఎత్తు, బోనం చూసి నగలు అన్ని బంగారు నగలే వేస్తుంది. ఇక్కడ ఇంకొక గణేశుని చూపిస్తా, సేమ్ ఏనుగు టైప్ ఉంటాడు. ఏనుగుని ఎట్లా ఉంటుందో గణేశుడికి అట్లా ఉంటుంది. చలో పోదాం. ఈ గణేశుని చూసిరా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ కాన్సెప్ట్ లో అయితే గణేశుడు 3 ఫేసెస్. ఆ 3 ఫేసెస్ కి తొండం అయితే వేరే పులి, ఇటు పులి కూడా. గణేశుడు మొత్తం ఇట్లా ఒక చెట్టు ఎట్లుంటది ఇట్లా అతుకుంటు. సో ఆ కాన్సెప్ట్ ఉండు, మొత్తం చెట్టు టైప్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గణేశుడు. నేను చెప్తున్నది ఇదే గణేశుడు, మొత్తం ఏనుగు టైప్ లో గణేశుడు. ఈ కట్లు గిట్లు సేమ్ ఏనుగుకి ఎట్లుంటది అది గణేశుడు. అక్కడ చూస్తున్నట్టు ఆ తొండం చూస్తుంటే ఖుషి అయిపోయినా. ఆ పన్ను ఒక్కటి గణేశుడు ఇంత ఖుషిగా ఉంది. ఇట్లా పొడిస్తే మనిషి అవతల ఆపోజిట్ పోవాల్సి. సో ఈ ప్లేస్లో నేను నిలబడి చెప్పేంత లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫోన్ తోటే చూపిస్తా. ఇటు
సో ఈ గణేశుడు చూసిరా శంఖం మీద హరాం చేస్తుండు హరాం. ఈడొక మెత్త, ఈడ శంఖం గణేశుడు మల్లారి టైప్లా అందరికీ ఆశీర్వాదం ఇస్తుండు. ఇగో ఈడ ఒకటి పాము మీద గణేశుడు ఉండు. కానీ ఇప్పుడు ఆ సందులో మనం పోలేము. మళ్ళీ ఒకసారి మీ ముంగల అడవి గొర్రె మీద గణేశుడు కాదు, ఆ అడవి గొర్రెలది కొమ్ములు చూస్తే ఖుషి అయిపోతాయి. ఆ కొమ్ములు ఓ ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి. బ్రో మనము ఈ గొర్రె కూరంతా లేము, అంత పెద్దగా ఉంది గొర్రెనే. గొర్రె కొమ్ములు చూడు అటు తిరిగి ఇటు తిరుగుతున్నాయి, అంటే మొత్తం రౌండ్ యాంగిల్లో తిరుగుతున్నాయి. గణేశుడు అట్లుండు. ఇంకొకటి ఈ గణేశుడు కింద నంది, ఈడ డమరుకం, పైన గణేశుడు, అది బాల్ గణేశుడు అట్లుంది కాన్సెప్ట్. అయితే నేను చెప్పినా కదా హైదరాబాద్లోనే ఇది చాలా పెద్ద షెడ్. జల్పల్లిలోనే ఫస్ట్ ముంబై గణేశుడు స్టార్ట్ చేసారు ఈ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు. సో ఈ సింహం చూసిరా, సింహం నోరే ఇంత పెద్దగా ఉంది గాయ్స్. నేనైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. కానీ ఈ సింహం ఎంటికలు సేమ్ రియల్ సింహం చూసినట్టే ఆ కాన్సెప్ట్ అయితే ఉంది. గణేశుడు చూసిన పైన ఆ గణేశుడి నెత్తి పైనవి ఒక సింహం ముఖం లాంటిది కనిపిస్తుంది. సో గణేశుడు ఎట్లుందో కామెంట్ చేయరు. నా ముంగల గణేశుని చూపిస్తే ఖుషి అయిపోతారు. ఇట్రావిడే ఈ గణేశుని కింద చూసిరా సింహం అండ్ ఏనుగు రెండు మిక్సింగ్ లో ఉండు. గణేశుడు పైన ఇట్లా అయ్యప్ప స్వామి లాగా కూర్చుండు గణేశుడు పైన. ఇంకా ఏం చూపిద్దాం? ఇంకా కాంతారా గణేశుడు. వావ్ వారస్వామి గణేశుడు అంట. కింద చూసిరా అడవి పంది కొమ్ములు చూసిరా ఎంత నరసింహస్వామి ఆహారం అది. కాంతారాలా కనిపించింది నాకు ఈ జంతువు పన్ను చూసిరా. ఈ జంతు ముఖం మీద అదేం ఇండియా మ్యాప్. అరే ఊరే మాలు తెలియదా? గణేశుడు మొత్తం సవారీ చేస్తుండు అట్లా పంది మీద. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలుస్తలేదు. సైడ్లో కమ్మవారు వచ్చినాయి రెండు, పైన గణేశుడు ఆరాంసే కూర్చొని తింటుండు భోజనం. ఈ గణేశుడు మీరు చూసిరో లేదో, పూరి జగన్నాథ్ టైప్లో అయితే గణేశుడు ఈడ చేసిరు. తొండం చూసిరా ట్రన్ 3 సుట్లు తిరిగింది తొండము. సో ఈ చేతుల పూరి జగన్నాథ్ దేవుంది స్టాచ్యూ అయితే వచ్చింది. 2 చెవుల గణేశుని కండ్లువి సేమ్ అట్లే ఉన్నాయి పూరి జగన్నాథ్ టైప్లా. కృష్ణుని గణేశుడు వావ్ సేమ్ కృష్ణుడు ఉన్నట్టే ఉండు. కానీ దాని వెనకిల ఆవు వచ్చింది. ఇంకా కలర్ గిలర్ ఏం కాలేదు. ఇట్లనే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేయరని చెప్తున్నా. కామెంట్ చేస్తేనే మీకు నేను చూపిస్తా మంచి మంచి వైరల్ గణేశులు. వీడియోలు తీసి అలసిపోయినామని వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం మనోళ్ళకి. ఎందుకంటే నా కెమెరామ్యాన్ నీడు పశుపతి ఆడు ఎప్పుడు తిండికి ఆలోచిస్తాడు. అదేమో చెడు తిండి తీసుకొని తింటుండు. సో మన వీడియో ఎడికేసి ఆ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.